అండ్ వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో మనం రైల్వే ప్రీవియస్ జిఎస్జికే బిట్స్ డిస్కషన్ చేస్తున్నాం కదా, దాంట్లో భాగంగా ఇది 19th వీడియో. మిగతా 18 వీడియోస్ చూడాలనుకునే వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో అక్కడ చూడొచ్చు. గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్, ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్స్ లింక్ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చి అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కింద యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ టెస్ట్ రాయండి. నచ్చితే మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ పూర్తిగా ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్పడం జరిగింది. సో ఈ వీడియో స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్ నుంచి చూస్తున్నాం. గ్రూప్ డి ఎన్టీపీసీ సిరీస్ లో భాగంగా ఇది 11th వీడియో. ఓకే, మొదటి గమన నియమం ఈ రెండింటి మధ్య సంబంధాన్ని చూపుతుంది. ద ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ అని అడిగాడు. సో ఇక్కడ చూసినట్లయితే వేగం త్వరణం, స్థానం సమయం, వేగం సమయం, స్థానం మరియు వేగం అని ఇచ్చాడు. సో వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్, పొజిషన్ అండ్ టైం, వెలాసిటీ అండ్ టైం, పొజిషన్ అండ్ వెలాసిటీ అనే ఆప్షన్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు వేగానికి టైంకి. ఓకేనా, వేగము మరియు టైం. ఓకేనా, సో వేగము మరియు టైం కి మధ్య సంబంధాన్ని తెలుపుతుంది. సో ఫస్ట్ మొదటి గమన నియమం ఏందనేది తెలియాలి మీకు. సో ఇక్కడ మొత్తం మనకు గమన నియమాలు ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. ఏమేమి? సో v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అనేటువంటిది ఒకటి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనేటువంటిది ఇంకొకటి, అండ్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఓకేనా, సో ఈ 3 అనేటివి ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కి సంబంధించినటువంటి 3 ఫార్ములాస్ మనకు. ఓకేనా, సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2s. ఈ 3 ఉండడం జరిగింది. ఏదైతే ఈ ఫస్ట్ v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఏ రెండింటి మధ్య సంబంధాన్ని తెలుపుతుంది అంటే వేగము మరియు సమయం మధ్య మనకు వెలాసిటీ మరియు టైం మధ్య రిలేషన్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏం చెప్తుందంటే మనకు వెయిట్ మధ్య రిలేషన్ చెప్తుందంటే పొజిషన్ మరియు అండ్ అదే విధంగా టైం కి. ఓకేనా, పొజిషన్ మరియు టైం కి. సో ఇక్కడ ఆప్షన్ లేదు, సో గుర్తుంచుకోండి. స్థానము మరియు టైం కి మధ్య రిలేషన్ చెప్తుంది. ఏది? సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏం చెప్తుందంటే దేని గురించి చెప్తుందంటే మనకు స్థానము మరియు ఓకేనా, సో పొజిషన్ మరియు వెలాసిటీ. ఓకేనా, స్థానం మరియు వేగం గురించి చెప్తుంది. ఓకేనా, పొజిషన్ మరియు వెలాసిటీ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. సో ఇది గుర్తుంచుకోండి. ఇదే సెకండ్. దీనిపైన ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది, లాస్ట్ లో మీకు డిస్కషన్ చేస్తాను దీని గురించి. ఓకేనా, సో ఫస్ట్ అయితే వేగం మరియు టైం, సెకండ్ అయితేనేమో స్థానం మరియు టైం, థర్డ్ అయితే స్థానం మరియు వేగం. ఓకేనా, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో గణిత శాస్త్రం యొక్క శాఖలలో వేటిని న్యూటన్ కనుగొన్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వాజ్ ఇన్వెంటెడ్ బై న్యూటన్ అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి క్యాల్కులస్. ఓకేనా, సో ఆల్జిబ్రాకి సంబంధించినటువంటి మనం చూసినట్లయితే ఆల్జిబ్రా చెప్పింది ఎవరు అంటే మనకు అల్ క్వరిజీ అని ఉంటాడు. ఓకేనా, సో అల్ క్వరిజీ అంటారు, కరిజ్వి అంటారు. ఓకేనా, సో చూసుకోండి ఒకసారి. అల్ క్వరిజ్వి ఉంటాడు, ఆయన ఆల్జిబ్రా గురించి చెప్పడం జరిగింది. సో ఇది ఇరాన్ అక్కడ సైడ్ వాళ్ళకి సంబంధించినటువంటి రైటరు. సో జామెట్రీ గురించి చెప్పింది అయితే మనకు యూక్లిడ్. ఓకేనా, యూక్లిడ్ చెప్పడం జరిగింది. ఓకేనా, సో క్యాల్కులస్ గురించి చెప్పింది అయితే మాత్రం మనకు ఎవరు? న్యూటన్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది సరిహద్దు మూలకం కాదు? చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక్క నిమిషం టైం తీసుకుంటాం మీ దగ్గర. ఒకటి, నేను పీరియాడిక్ టేబుల్ పైన 3 వీడియోలు చేశాను, అదైనా చూడండి. ఆల్రెడీ మీరు పీరియాడిక్ టేబుల్ పర్ఫెక్ట్ ఉంటే అవసరం లేదు. లేదా సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ లో టెక్స్ట్ బుక్ సెక్షన్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ సెక్షన్ లో 10th క్లాస్ ఫిజిక్స్ బుక్ ఉంటుంది. ఓకేనా, ఫిజిక్స్ బుక్ లో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మీరు చదవాల్సిన ఫస్ట్ చాప్టర్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా, మూలకాల వర్గీకరణ అనేటువంటి ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ చదవండి. ఆ చాప్టర్ నుంచే మీకు ప్రతి షిఫ్ట్ లో దాదాపు 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇది అక్కడ నుంచి వచ్చినటువంటి బిట్టే. మీరు ఎన్సీఆర్టీ అయితే ఎన్సీఆర్టీ 10th క్లాస్ బుక్ కూడా చదవచ్చు అనమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటువంటి టాపిక్ మీరు చదవచ్చు. ఓకేనా, 10th క్లాస్ తెలుగు మీడియం వల్ల అయితే 10th క్లాస్ లో మూలకాల వర్గీకరణ టాపిక్ ఉంటుంది. బుక్ కావాలంటే యాప్ లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ సరిహద్దు మూలకం, యాక్చువల్ సరిహద్దు మూలకం ఏంటి? బార్డర్ లైన్ ఎలిమెంట్ అని దేంట్లో అంటారంటే మనము ఏవైతే లోహాలు అలోహాలు ఉన్నాయో, సో మెటల్స్ నాన్ మెటల్స్ ఉన్నాయో వాటిని రెండింటిని డివైడ్ చేయడానికి మనం ఏం చేసామంటే అర్ధలోహాలు అనేటువంటి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, సో వీటిని మనం ఏమంటామంటే మెటలాయిడ్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో అదే విధంగా సెమీ మెటల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. మెటలాయిడ్స్ లేదా సెమీ మెటల్స్ అని పిలుస్తాం. ఈ వాటిని మనం ఏమంటామంటే బార్డర్ లైన్ ఎలిమెంట్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ యొక్క బార్డర్ లైన్ ఎలిమెంట్స్ ఏవేవి అంటే ఫస్ట్ మనం చూసినట్లయితే బోరాన్, ఓకే, సిలికాన్, రాసుకోండి. బోరాన్, సిలికాన్, జర్మేనియం, ఆర్సెనిక్, యాంటిమోనీ, అదేవిధంగా టెల్లూరియం.
సో ఏవైతే ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 ఉన్నాయో ఈ 6ని మనం ఏమంటామంటే అర్ధలోహాలు, మెటలాయిడ్స్ లేదా మనకు సరిహద్దు మూలకాలని పిలవడం జరుగుతుంది. సో ఈ కింది వాటిలో బోరాన్ అనేటువంటిది మనకు బార్డర్ లైన్ మూలకమే. సో పొలోనియం అనేటువంటిది బార్డర్ లైన్ మూలకం కాదు. ఓకేనా. సో ఇక్కడ చూసిన టెల్లూరియం, పొలోనియం కూడా ఉంటుంది. ఓకేనా. పొలోనియం కూడా, టెల్లూరియం, పొలోనియం మొత్తం 7 ఉంటాయి. ఓకేనా. సో పొలోనియం కూడా, అదే. సిలికాన్ కూడా ఉంది. అండ్ బిస్మాత్, ఏదైతే బిస్మాత్ ఉందో ఈ బిస్మాత్ అనేటువంటిది మనకు బార్డర్ లైన్ మూలకం కాదు. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇది నేను చెప్పింది. ఒకసారి 10th క్లాస్ బుక్ చూస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పు ఎడారులలో ఒకటైనటువంటి రాన్ ఆఫ్ కచ్ అనేటువంటిది ప్రాథమికంగా ఏ భారతీయ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. సో రాన్ ఆఫ్ కచ్ డైరెక్ట్ గా అడిగాడు. రాన్ ఆఫ్ కచ్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని. ఏ రాష్ట్రంలో ఉంది? మనకు గుజరాత్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. గుజరాత్. నెక్స్ట్, డాష్ శిల్పకళ ప్రధానంగా చైత్యాలు, విహారాలు, స్తూపాలు మరియు స్తంభాలను కలిగి ఉంటుంది. సో మనకు ఆర్కిటెక్చర్ అంటే ఏ శిల్పకళ నిర్మాణంలో చైత్యాలు, విహారాలు, స్తూపాలు అనేవి కనపడతాయని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి బౌద్ధ స్తూపాలు. సో ఎన్సీఆర్టీ మీరు బుక్ చూసినట్లయితే ఎన్సీఆర్టీ హిస్టరీ బుక్ లో 6th క్లాస్ లో 5th చాప్టర్ లేదా 6th చాప్టర్ లో మనకి ఈ టాపిక్ ఉంటుంది. ఓకే, ఒకసారి చూసుకోండి. మీ ప్రజెంట్ క్లాసెస్ లో అయితే 8th క్లాస్ లో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది, ప్రజెంట్ స్టేట్ టెక్స్ట్ బుక్ లో అయితే. ఓకేనా. నెక్స్ట్, మానవ మెదడులో ప్రధానంగా ఆలోచించే ప్రక్రియ చోటు చేసుకునేటువంటి భాగం ఏది అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసినట్లయితే మనకు ముందు మెదడు. ఓకేనా, ముందు మెదడు. నెక్స్ట్, ధ్వని యొక్క స్థాయి దేనిపైన ఆధారపడి ఉంటుందని అడిగారు. ద పిచ్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ అని అడిగాడు. సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఫ్రీక్వెన్సీ. ఓకేనా, పౌనపున్యం పైన ఆధారపడి ఉంటుంది. ఫ్రీక్వెన్సీ పైన దాని యొక్క స్థాయి అనేటువంటిది, పిచ్ అనేటువంటిది డిపెండ్ అయి ఉండడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది క్యాటయాన్? ఇది కూడా మనకు 10th క్లాస్ సైన్స్ బుక్ లో ఫస్ట్ లెసన్ లేదా సెకండ్ లెసన్ లో మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఒక కెమికల్ బాండ్ అనేటువంటి ఒక చాప్టర్ ఉంటుంది. సో ఆ చాప్టర్ లో మీకు ఒక పెద్ద టేబులే ఉంటుంది. దీంట్లో మనకు ఇక్కడ ఇస్తాడనమాట అనయాన్స్ ఏవి, క్యాటయాన్స్ ఏవి, క్యాటయాన్స్ లో మళ్ళీ దాంట్లో సంయోజకత అని ఉండడం జరుగుతుంది. అంటే మీన్స్ వెలాసిటీ, వేలెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. -1 ఉన్నది, -2 ఉన్నాయి, -3 ఉన్నది, వీటి గురించి ఇస్తాడు ఇప్పుడు. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే కార్బోనేట్ -3. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. నైట్రేట్ అయితే NO2 -2 ఉంటుంది. కొన్నిసార్లు NO2 -3 కూడా ఉండడం జరుగుతుంది. నైట్రేట్. నెక్స్ట్ హైడ్రాక్సైడ్ చూసినట్లయితే OH- ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు చూసినట్లయితే రైట్ ఆన్సర్ వచ్చేసి అమోనియం. అమోనియం అనేటువంటిది ఒక కాటయాన్. కాటయాన్ అంటే ప్లస్ సింబల్ ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఒక చాప్టర్ చూసుకోండి 10th క్లాస్ బుక్ లో, ఇంపార్టెంట్. నెక్స్ట్, కాంతి వేగం శూన్యంలో ఎంత? వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అని అడిగాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి మీ అందరికి తెలుసు 3 × 10⁸ మీటర్/సెకండ్. సో నిన్న నేను ఒక క్వశ్చన్ కూడా అడిగాను, భూమి యొక్క వెయిట్ ఎంత అని నిన్న వీడియోలో చెప్పాను. సో మీకు ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా. నెక్స్ట్, లైంగిక పునరుత్తిలో జనకులు ఇచ్చేది అని అడిగారు. సో దాంట్లో ఉన్నటువంటి అన్ని జన్యువులు ఇస్తారా, సగం జన్యువులు ఇస్తారా, 1/4 ఇస్తారా, హాఫ్ ఇస్తారా అని అడగడం జరిగింది. సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే జన్యువులలో సగం జన్యువులు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో జనకులు అనే వాళ్ళు దానిలో ఉన్నటువంటి సగం జన్యువులను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో మానవ శరీరంలో ఉండేటువంటి క్రోమోజోమ్స్ ఎన్ని అనేటువంటిది మీరు, క్రోమోజోమ్ జతలు ఎన్ని అనేటువంటిది మీకు కామెంట్ చేయడం మర్చిపోదు. క్రోమోజోమ్ జతలు అడుగుతున్నా, జతలు. ఓకే. నెక్స్ట్, మెగ్నీషియం రిబ్బర్ ను గాలిలో మండిస్తే ఏర్పడేటువంటి సమ్మేళనం ఏది? సో ఈ క్వశ్చన్ మనకు ఒక 5 times అడిగారు. జేఈలో రిపీట్ అయింది, ఎన్టీపీసీలో రిపీట్ అయింది, గ్రూప్ డిలో అయింది, ఏఎల్పి. సో అన్ని ఎగ్జామ్స్ లో సేమ్ క్వశ్చన్, ఆప్షన్స్ కూడా చేంజ్ చేయకుండా ఇచ్చాడు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం రిబ్బర్ ను గాలిలో మండిస్తే మనకి ఏర్పడేటువంటి సమ్మేళనం ఏది? మెగ్నీషియం ఆక్సైడ్. ఓకేనా. నెక్స్ట్, ఈ క్రింద పేర్కొన్న ఏ ఆటగారు ఇటీవల ఎస్ అగైనెస్ట్ ఆర్ట్స్ అనేటువంటి స్వీయ పుస్తకాన్ని రచించారు? సో ఆటోబయోగ్రఫికల్ బుక్ ఎస్ అగైనెస్ట్ ఆర్ట్స్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు సానియా మిర్జా. సానియా మిర్జా అనేటువంటి రైట్ ఆన్సర్. ఓకే, సానియా మిర్జా. నెక్స్ట్, యాంత్రిక శక్తి అనేది గతి శక్తి డాష్ మరియు డాష్ల కలయిక అని ఇచ్చాడు. మెకానికల్ ఎనర్జీ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ అని ఇచ్చాడు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ. సో ఓకేనా, మెకానికల్ ఎనర్జీ అనేది మనకు కైనెటిక్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ యొక్క మిశ్రమం అనమాట. యాంత్రిక శక్తి అనేది స్థితి శక్తి మరియు గతి శక్తుల కలయిక, గుర్తుంచుకోండి. సో ఇంతకుముందుకు నేను సూత్రం కూడా చెప్పాను. మనకు ఇంతకుముందుకు ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్లయితే ఎత్తినటువంటి ఒక గొడ్డలి ఉండేటువంటి శక్తి ఏది అని చెప్పాను. సో ఏ శక్తి ఉంటుంది? స్థితి శక్తి ఉంటుంది. ఇంతకుముందుకు ఫార్ములా పైన కూడా ప్రశ్న ఇచ్చాడు. 12mv² అనేటువంటి సూత్రం పైన కూడా మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. మాస్ ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చి దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత అనేది కనుక్కోమన్నాడు. ఇంకో లెక్కలో మనకు mgh పైన, ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ పైన ఫార్ములా పైన m ఇచ్చాడు, h ఇచ్చాడు. సో దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అని కనుక్కోమన్నాడు. సో కాబట్టి ఒకసారి ఈ ఫార్ములాస్ ఒకసారి చూసుకోండి. Which of the following does not
యాక్ట్ యాజ్ బోత్ మెటల్ ఆన్ నాన్ మెటల్ అన్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే సెమీ మెటల్స్ గురించి అడుగుతున్నాడు ఇండైరెక్ట్ గా. ఇంతకుముందు చెప్పాను కదండి అర్ధలోహాలని, అర్ధలోహాల గురించి ఇండైరెక్ట్ గా అడుగుతున్నాడు, కింది వాటిలో అర్ధలోహం ఏది అని చెప్పేసి. సో మీరు ఇంతకుముందుకు నేను చెప్పిన 7 గుర్తున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో దీంట్లో అర్ధలోహం ఏది అంటే, సో ఒకసారి చూడండి, బిస్మాత్, ఆర్సెనిక్, జెర్మేనియం అండ్ బోరాన్ ఇచ్చాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆర్సెనిక్. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైడ్స్ రిప్రజెంట్ డాబర్నేట్ ట్రైడ్ అని అడిగాడు. సో ఇది 10th క్లాస్ లో నేను ఆల్రెడీ చెప్పాను, ఇలా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, మూలకాల వర్గీకరణ అనే టాపిక్ లో మీకు ఈ డాబర్నేట్ ట్రైడ్స్ ఫస్ట్ ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ డాబర్నేట్ ట్రైడ్స్ ఏం చేస్తారంటే, మొదటి మూలకం చివరి మూలకం ఉంటుంది కదా, వీటి యొక్క అనుభారాల మొత్తం అనేటువంటిది ఈ మధ్య మూలకం ఏదైతుందో దీనికి by 2 ఉంటుందని చెప్పేసి డాబర్నేట్ చెప్పడం జరిగింది. డాబర్నేట్ ట్రైడ్స్ మొత్తము 4 జతలు లేదా 5 జతలు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్, వాటిని నేర్చుకోండి. ఆల్రెడీ నేను పీరియాడిక్ టేబుల్ క్లాస్ లో కూడా చెప్పాను. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, డామ్ షూర్ టాపిక్ వచ్చే టాపిక్లు చదవకుండా వేస్ట్ టాపిక్లు ఫస్ట్ చదవకండి. మార్కులు వచ్చే టాపిక్లు ఫస్ట్ చదివి మిగతా టైంలో మీరు మిగతా టాపిక్లు ఏమైనా చదువుకోండి. ఓకేనా. సో ఈ పీరియాడిక్ టేబుల్ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో రైట్ ఆన్సర్ వచ్చేసి లిథియం, సోడియం, పొటాషియం అనేటువంటిది డాబర్నేట్ ట్రైడ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ. సో మనకు పాల వలె మార్చేటువంటి గ్యాస్ ఏదని అడిగాడు. సో డైరెక్ట్ ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ లూమినస్ బాడీ. ఈ క్రింది వాటిలో అస్వయం ప్రకాశితమైనటువంటిది ఏది? స్వయం ప్రకాశితం కానిది అని అడుగుతున్నాడు ఇండైరెక్ట్ గా, అంటే సొంతంగా వెలగలేనిది ఏది అని అడుగుతున్నాడు. సో బల్బు, మూను, క్యాండిల్, ఫైర్ ఫ్లై అని ఇచ్చాడు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి చందమామ, మూన్. ఓకేనా. సో సొంతంగా వెలగలేడు, సూర్యుని పైన కాంతి పడడం వల్ల రావడం జరుగుతుంది. సో చాలా మంది ఇక్కడ ఫైర్ ఫ్లై, తెలుగులో అయితే ఇక్కడ మినుగురు పురుగు అని ఇస్తాడు. మినుగురు పురుగు స్వయంగా వెలగడానికి చాలా మంది ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఒకసారి స్లోగా ఆలోచించి పెట్టండి. నెక్స్ట్, దక్షిణ గంగోత్రి ఈజ్ ఏ రీసెర్చ్ బేస్డ్ స్టేషన్ సెటప్ బై ఇండియన్ సైంటిస్ట్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్. సో ఇది మీరు 6th క్లాస్ NCERT లో సెకండ్ లెసన్ లో ఉంటుంది ఇది. ఓకేనా, సెకండ్ లెసన్ లో ఉంటుంది. సో ఇక్కడ సైడ్ పేజ్ లో కూడా ఉంటుంది. సో రైట్ ఆన్సర్ దక్షిణ గంగోత్రి అనేటువంటిది మనకు ఒక రీసెర్చ్ స్టేషన్. అది ఎక్కడ ఉంటుందంటే అంటార్కిటికాలో ఉంది. ఎక్కడ? అంటార్కిటికాలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఓకేనా. సో విద్యుదావేశం యొక్క SI యూనిట్ ఏమిటి అని అడిగారు. సో SI యూనిట్ పైన నేను సపరేట్ క్లాస్ చేయను. ఇప్పటికి నేను ఇది టెస్ట్ లో కూడా, నేను కండక్ట్ చేసిన టెస్ట్ లో కూడా ఒక 10 times ఇచ్చాను. ఆన్సర్ మాత్రం మీరే చెప్పాలి. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు వచ్చింది, మీరు ఫస్ట్ విన్నది కరెక్ట్ గుర్తుందా లేదా మీ మెమరీకి టెస్ట్ ఇది. ద సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. వెలాసిటీ టైం, పొజిషన్ వెలాసిటీ, పొజిషన్ టైం, వెలాసిటీ యాక్సిలరేషన్. మీకు గుర్తుందా లేదా ఒకసారి రివైండ్ చేసుకోండి. సో రైట్ ఆన్సర్ మీ మైండ్ లో అనుకోండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా. సో సెకండ్ మోషన్ ఆఫ్ ఈక్వేషన్ ఏం చెప్తుంది అంటే, దేని గురించి చెప్తుంది? పొజిషన్ అండ్ దేని గురించి చెప్తుందండి? పొజిషన్ అండ్ టైం. ఓకేనా. పొజిషన్ అండ్ టైం, పొజిషన్ అండ్ టైం గురించి మనకు చెప్పడం జరుగుతుంది. సో ఓకేనా. సెకండ్ ఈక్వేషన్ ఒకసారి మీరు గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి ఫస్ట్ నుంచి చూడండి. నెక్స్ట్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బాల్ వెయిట్ 0.5 kg మూవింగ్ విత్ వెలాసిటీ ఆఫ్ 4 meter per second విల్ బి. సో ఇంతకుముందుకే చెప్పాను, కేఈ ఈ సూత్రం పైన ప్రశ్న ఇచ్చాడని. హాఫ్ mv² కైనెటిక్ ఎనర్జీకి, గతిశక్తి. కైనెటిక్ ఎనర్జీ అంటే గతిశక్తి తెలుగులో. సూత్రం ఏంటి? హాఫ్ mv². m వాల్యూ వాడే ఇచ్చాడు, ఎంత? 0.5. v వాల్యూ ఎంత? 4 ఇచ్చాడు, 4². ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే 1/2. ఈ హాఫ్ అంటే ఎంత రాసుకోవచ్చు? 1/2 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇక్కడ 4 × 4, ఈ 4 కట్ అయితే రైట్ ఆన్సర్ వచ్చేసి 4 joules. ఓకేనా. 4 joules అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్, ముస్లిం సెయింట్ లివ్డ్ ఎట్ ద ప్లేస్ వేర్ ఫతేపూర్ సిక్రీ వాజ్ బిల్డ్. ఫతేపూర్ సిక్రీ నిర్మించినటువంటి ప్రదేశంలో ఒక ముస్లిం సెయింట్ ఉన్నాడు. ఆ సెయింట్ పేరు ఏం పేరు అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి షేక్ సలీం చిస్తి. షేక్ సలీం చిస్తి చాలా చాలా ఇంపార్టెంట్ పేరు. ఇది ఇంతకుముందు 3 times అడిగారు. ఓకేనా, 3 times. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ నేను ఈ బిట్ చెప్పను ఇక. ఓకేనా. సో ఇది రైట్ ఆన్సర్. ఎవరైతే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కొరకు నేను 15 mock టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అయితే ఇచ్చాను. సో యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఫ్రీ మాక్ టెస్ట్ ఎవరైతే రాయలేదో రాయండి. సో రాసిన తర్వాత మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్ లో మీకు 15 టెస్టులు ఉంటాయి, అన్ని తెలుగు లాంగ్వేజ్ లో ఉంటాయి. అండ్ ప్రతి టెస్ట్ మీరు 3 times రాసుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. ఈ 15 టెస్ట్లతో పాటు ఎక్స్ట్రాగా మీకు 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రీవియస్ గ్రూప్ డి ఎన్టీపీసీలో అడిగిన బిట్స్. దాంతోపాటు 2000 గ్రూప్ డి ఎన్టీపీసీ జేఈలో అడిగినటువంటి ఇంపార్టెంట్ జిఎస్జీకే బిట్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రాగా
130 ప్లస్ ఫిజిక్స్ న్యూమరికల్స్ మనం ఏవైతే డిస్కషన్ చేసామో 140కి పైగా మనం ఫిజిక్స్ లెక్కలు డిస్కషన్ చేసాం కదా, వాటికి సంబంధించినటువంటి హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కింద యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు హోమ్ సెక్షన్లో యాప్లో ఫ్రీ టెస్ట్ ఉంటుంది, రాయండి. టెస్ట్ నచ్చితే మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ గురించి డౌట్ ఉంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.